ఈరోజు నేను ఈ కాయలతో జ్యూస్ చేస్తాను. ఇవి రసాలు, తినే రసాలు. మొన్న మేము ఈ మధ్య సికింద్రాబాద్ ఒకళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళాము, ఈవినింగ్ వెళ్ళాము అనమాట. సో వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, ప్రేయర్ అయిపోయి ఇంకా వచ్చేస్తుంటే అప్పుడు ఇవి కాయలు ఇచ్చారు. అయితే ఎక్కువ వాళ్ళ ఇంట్లో ఏంటంటే చాలామందికి డయాబెటిక్ ఉంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే కొయ్యటం లేదండి, ఎవరు తింటలేదు, ఊరికి అలా గాలికి రాలి పడిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అని అన్నారు. సో మేము వెళ్ళినప్పుడు మాకు కొన్ని ఇచ్చారు. ఏంటంటే విషయం, చెట్టు చూడాలని నాకు ఆశ. చెట్టు చూడాలి, ఇంత పెద్ద సైజు ఆ చెట్టుకి ఎలా ఉన్నాయా అని ఇమాజిన్ చేసుకుంటే నాకు అరే మిస్ అయిపోతున్నాను. నైట్ వెళ్ళాం కదా, అవ్వలేదు. అది డే టైం అయితే కంపల్సరీగా నేను షూట్ చేసేదాన్ని, నాకు కూడా సాటిస్ఫాక్షన్ వచ్చేది. సో ఇంత సైజు ఆ చెట్టుకి ఎలా ఉన్నాయా చూడాలని. కానీ బ్యాడ్ లక్, మేము నైట్ వెళ్ళాం కాబట్టి చూడలేకపోయాము. చాలా ఉన్నాయంట, ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారంట. ఏదేమైనప్పటికీ మనకైతే వచ్చినాయి. అసలు చూడండి ఎంత సైజు ఉందో, చాలా పెద్ద సైజు. ఈ కాయ మొత్తం తింటే అసలు కడుపు నిండిపోతుంది కదా. ఇలా స్మెల్ చూస్తేనే మంచి స్వీట్ వాసన. మాకు కొన్ని ఇచ్చారు. ఈరోజు జ్యూస్ చేద్దాం, అది జ్యూస్ చేసి చూపిస్తాను నేను. చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇలా ఎప్పుడన్నా మా ఇంట్లో మా మమ్మీ ఇట్లా కాయలు తీసుకొస్తే జ్యూస్ చేసుకునేవాళ్ళం. ఈ టైప్ అనమాట. ఇట్లా ఇలా చూడండి మెత్తగా ఉంది కదా. మేము ఎలా చేసుకునేవాళ్ళం అంటే, ఆ రోజుల్లో మేము చిన్నగా ఉన్నప్పుడు మిక్సీలా ఏమో అంత తెలివి కూడా లేదు, ఇట్లాగే చేసేవాళ్ళం అనమాట. అది నేను ఒకసారి ఇప్పుడు రిమైండ్ చేసుకుంటున్నా. ఇలా చేసేవాళ్ళం. దానికి ఇది తీసేసి మొత్తం ఇలా బౌల్లోకి ఇలా పిండేసుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఇలాగే చేసి తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు వేరు కదా, ఇప్పటికీ కొంతమంది ఇలాగే చేసుకుంటారు అనుకోండి. మేము చిన్నప్పుడు ఇలా మొత్తం దీనిలో ఉన్న జ్యూస్ అంతా ఇలా తీసేసేవాళ్ళము. అన్ని కాయలు మొత్తం తీసేసి స్వీట్ బాగుందా లేదా, ఒకవేళ తక్కువ ఉంటే ఆ రోజుల్లో షుగర్ కలుపుకొని స్పూన్తో తినేవాళ్ళం అనమాట. మేము చిన్నగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ లేదులేండి మాకు, అప్పటిదప్పుడు తినేసేవాళ్ళం అనమాట. సో అలాంటి మెమరీని ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను అనమాట. అబ్బా చెయ్యి పెట్టారేంటి అనుకుంటున్నారా? చెయ్యి అయితేనే మంచిగా వస్తుందండి, ఇంకా మరి దేంతో తీయాలి? చూసారా అసలు ఒక్క కాయకి ఎంత వచ్చిందో. వా అసలు స్మెల్ అయితే భలే వస్తుందండి. చిన్నప్పుడు ఏమేమో తెలియదులే, అంత తెలిసేది కాదు. ఏ తెస్తే అయ్యి అట్లా. బా ఎప్పుడు తినేయాలా అని ఉంది. ఇది మనము ఎక్కువ కాయలు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలంటే, పాడైపోతున్నాయేమో అని అన్నప్పుడు మనం ఇలా జ్యూస్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం తినొచ్చు. సడన్గా ఇంటికి ఎవరన్నా వచ్చినా వాళ్ళకి కూడా వేసిస్తే చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లోనే సౌండ్, మిక్సీ పడుతున్నారు. చూసారా ఒక కాయకి ఎంత వచ్చిందో, ఇంకా వస్తుంది తీస్తుంటే. చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం. మీకు తెలుసా, మామూలుగా ఈ తినే కాయలు ఉంటాయి కదా, ఇవంటే రసాలు. సౌండ్ ఇవంటే రసాలు, మామూలు తినే కాయలు ఉంటాయి కదా, ఇలా కట్ చేసుకొని తినేవి. మామిడికాయ ఇట్లా కట్ చేసుకుంటే మేము చిన్నగా ఉన్నప్పుడు నాకు ఇట్లా గింజ కావాలనేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది గింజలో ఏముండదని. కానీ చిన్నప్పుడు ఇది పెద్ద సైజుకు ఉండేది కదా, ఇక్కడ చూపెట్టు, పెద్ద సైజు ఉండేది గింజ. అబ్బో ఇదంతా కండే కాబోలనుకొని ఇట్లా సైడ్కి కట్ చేసేవాళ్ళు కదా, అది తీసుకునేవాళ్ళం కాదు, ఇలా గింజ ఉన్నదే తీసుకునేవాళ్ళం, ఎక్కువ పార్ట్ ఉంటుందని. చిన్నప్పుడు తెలియదు కదా. ఇప్పుడైతేనా దీనిలో ఏముండదు, మొత్తం అంతా కట్ చేసి మొత్తం చెక్కేసి ఉంటుంది గింజ. సో ఇప్పుడైతే ఎవరు ఉండదు, దీనికి సైడ్న కోసేది అయితే మాత్రమే తింటారు. మేము చిన్నప్పుడు తెలియక మా గింజ ఇవ్వండి అనేవాళ్ళం. అది రెండో కాయ.
ఇది కూడా జ్యూస్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మొత్తం అండి 2 కాయలది జ్యూసు ఇంత వచ్చింది. ఓకే, ఇంకా దీనిలో కూడా కొంచెం ఉంది. తినాలనిపిస్తుంది. చిన్నప్పుడు ఇలాగే తినేవాళ్ళం మేము. సో అందుకనే ఇంకొకసారి ఇలా తింటూ చిన్నప్పటివన్నీ గుర్తు చేసుకోవాలి. బా ఏముందలే, చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. చూసారా చూడటానికి ఎట్లా ఉందో, ఇంత పెద్ద సైజు. మిస్ అవ్వకూడదు ఇట్లాంటి. కానీ వాళ్ళు నాకు కాయలు ఇచ్చినా నేను తింటున్నా, చెట్టు చూడలేదన్నది మాత్రం ఉండిపోయింది. అలా ఎప్పటికైనా చూడాల్సిందే ఆ చెట్టు ఎలా ఉన్నాయో. ఇంత కాయలు అసలు ఎలా హ్యాంగ్ అవుతున్నాయో చూడాలని నాకు. మామిడి పళ్ళ సీజన్లో మామిడికాయలు తినాలండి. ప్రాబ్లం లేని వాళ్ళు తినాలి కంపల్సరీగా, మిస్ అవ్వద్దు అస్సలు.